ఏంటి నీ ధైర్యం? పరమశివుడు. గుండె నిండా బాధలు పెట్టుకుని బయటికి చిరునవ్వు నవ్వుతావు. కంటి నిండా నీళ్లు కారుతుంటే ఆ నీటిని ఆనంద బాష్పాలుగా మార్చుకుంటావు. కష్టం వస్తే శివుడు అంటావు, దుఃఖం వస్తే శివుడు అంటావు, సంతోషం వచ్చినా శివుడు అంటావు, నడిచినా శివుడు అంటావు, పరిగెత్తినా శివుడు అంటావు, ఎలా చూసినా శివుడు అంటావు, అటు చూసినా శివుడు అంటావు, ఇటు చూసినా శివుడు అంటావు, వెనుక చూసినా శివుడు అంటావు, ముందు చూసినా శివుడు అంటావు, మొత్తం శివుడే అంటావు, జీవితం శివుడు అంటావు, నేనే శివుడు అంటావు, నాలో శివుడు అంటావు, నేను ఉన్నా శివుడు అంటావు, నేను పోయినా శివుడు అంటావు, అంతా శివుడు అంటావు. ఏంటి నీ ధైర్యం అంటే నా ధైర్యం శివుడు అంటావు. అది పరమశివుడు. పరమశివుణ్ణి గట్టిగా నమ్ముకున్న వారికి లోకమంతా శివుడే అయిపోతాడు గాని ఇంకొక రూపం కనిపిస్తుందా, ఇంకొక తీరు కనిపిస్తుందా? శివుడే కనిపిస్తాడు, శివుడే నడుస్తాడు, శివుడే పరిగెడతాడు, శివుడే పరిగెత్తిస్తాడు. అది ఈశ్వరుడు. ఈశ్వరుని నమ్ముకున్న వారికి అంతా ఈశ్వరుడే. లోకమే ఈశ్వరుడు, చుట్టువైపులా ఈశ్వరుడే. మన మనసే శివుడు, శివుడే మన మనసు. అంత గొప్పగా మనం శివుడిలో నిలిచుండిపోతాం. అది శివ మహిమ అంటది. హర హర మహాదేవ శంభో శంకర శివ.